మన సర్టిఫికేట్స్ దట్ మీన్స్ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ లో హిందూ అని రిలీజన్ లో రాస్తారు. క్రైస్తవులు కూడా అలా రాయడం వల్ల క్రైస్తవులు కూడా హిందూ సాంప్రదాయాన్ని పాటించినట్లేనా? ఇది ఒక పెద్ద సామాజిక సమస్య. అంటే ఇది మతపరమైన సమస్య కాదు, సామాజిక సమస్య. ఎందుకు అనంటే క్రైస్తవులుగా ముఖ్యంగా తెలుగు మాట్లాడేటటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ భాగం క్రైస్తవులు, 90% పైగా క్రైస్తవులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు యేసు ప్రభువును నమ్ముకోకుండా ఉండటం కోసం, ఆయనను అనుసరిస్తే వాళ్ళకు వచ్చేటటువంటి ఈ ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి సదుపాయాలు వేసి కుట్ర చేశారు. ఎవరిపైన? ఎస్సీ సమాజం పైన కుట్ర జరిగింది. ఏంటా కుట్ర? ప్రభువును నమ్మకుండా ఉండటం కోసం ఎస్సీ రిజర్వేషన్ అన్నది యేసు ప్రభువును నమ్ముకుంటే పోతుంది అని పెట్టారు. దాని కారణంగా ఆనాడు ఉన్నటువంటి సమాజం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ రోజుకు కూడా కోర్టులో పిటిషన్ ఉంది, అది నడుస్తూ ఉంది. సో మన సమాజానికి, ముఖ్యంగా క్రైస్తవుల్లో ఎస్సీ సమాజం నుంచి ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వారికి వ్యతిరేకంగా చేసినటువంటి కుట్రలో ఇదొక కుట్ర భాగం. ఇది ఆ కుట్రను ఎదిరించడానికి, ఆ కుట్రను బట్టబయలు చేయడానికి క్రైస్తవ సమాజం కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టులో ఉంది. కోర్టు వారిని అడిగారు, ఇంతకు హిందూ అంటే ఏంటి అని క్వశ్చన్ వేశారు. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే నాకు తెలియదు అని చెప్పింది. మీలో ఎవరికైనా తెలుసో చెప్పండి. మీలో ఎవరికైనా తెలుసా హిందూ అంటే ఏంటి? ఇంకా ఆన్సర్ నేను చెప్పేసినాను అనుకుంటున్నాను ఈ లెక్కతో. సో భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ, భారత జీవన విధానంలో జీవించే వాళ్ళందరూ హిందువులే, అంతే తప్ప ఇంకేది కాదు అని సుప్రీం కోర్టు చెప్పింది. అది మతపరమైనది కాదు, అది జీవన విధానానికి సంబంధించింది అని చెప్పింది. కాబట్టి ఇంకా అది కోర్టులో ఉంది కాబట్టి ఇది ఇలా పెట్టాలా పెట్టకూడదా అన్నది మీ సొంత అభిప్రాయానికి నేను వదిలేస్తున్నా. అయితే వ్యక్తిగతంగా నేనేం చేశాను చెప్తాను, ఓకేనా? వ్యక్తిగతంగా నేనేం చేశాను అంటే, మా నాయన ముస్లిం సమాజానికి చెందిన ఆయన, ఓకే. మా అమ్మ క్రైస్తవ సమాజానికి చెందిన వ్యక్తి. నేను అడిగాను నా కులం ఏంది అని. ఎంఆర్ఓ పైనుంచి కిందికి చూశాడు. ఇప్పుడు నా సర్టిఫికేట్ ఏంది అన్నాను. వాడు ఏం మాట్లాడలేదు. సరే నేను కూడా వచ్చేసాను. క్రిస్టియన్ అని రాస్తున్నాను. ఎందుకు అంటే 100% యేసుక్రీస్తులో మాత్రమే బ్రతకాలి అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి మా నాయన